దురాగతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏమవుతాయి చూద్దాం, మాట్లాడదాం. మనోహర్ గారు నమస్తే, మ్యూట్లో ఉన్నట్టున్నారు. మనోహర్ గారు, డిఎస్పీ ఎపిసోడ్ మళ్ళీ మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే డిప్యూటీ సీఎం ఆయన పైన సీరియస్ అయ్యారు, విచారణ కూడా జరిపారు. ఇప్పుడు మళ్ళీ బదిలీ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన పైన విచారణ జరపండి అని కూడా ఆదేశించారు. అయితే ఇది ఆయన ఆగ్రహమే కారణమా, లేకపోతే అంతర్గతంగా ఇంకేదైనా విచారణ జరిగిందా? అసలు డిఎస్పీ విషయంలో ఏం జరిగింది? ముందుగా మేడం, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానల్ సభ్యులకి శుభ సాయంత్రం అండి. మేము ఒకటి మేడం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ. ఈరోజు మనోహర్ గారు కొంచెం వెనక్కి వెళ్ళరా, ఫ్రేమ్ లో కొంచెం వెనక్కి వెళ్ళండి, ఫ్రేమ్ లో. మేక్ సెన్స్? ఓకే మేడం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు కర్త కర్మ క్రియ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు దూకుడు పెంచుతారంటే ప్రజాబలం, ప్రజల గొంతే పవన్ కళ్యాణ్ గారు. రెండవ పాయింట్ మిత్రులు చెప్తూ చెప్పారు, చాలా లాండ్ అంటారు. టు బి హానెస్ట్, గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏమి ఇచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, భయం ఇచ్చింది. ఎంతలా భయం అంటే కేవలం ప్రజలు భయపడి ఇలాంటి గవర్నమెంట్ వస్తే ఇంక మనం బతకలేవ్వరు, మనల్ని ఏమి చేయలేరు అంటే వీళ్ళు ఈవెన్ చంపేస్తారని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యి ఈ 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారంటే ప్రజలకి భయం ఇచ్చారు. అంటే మమ్మల్ని ఎదిరించిన, మమ్మల్ని ప్రశ్నించిన ప్రజాస్వామ్యంలో వైసీపీ నాయకులను గాని వైసీపీ ప్రభుత్వాన్ని గాని ప్రశ్నిస్తే చంపేస్తాం అనే భయం ఇచ్చారు. కాబట్టి 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు వీళ్ళు భయపడడం వల్లే 2024 కూటమి ప్రభుత్వానికి 175 సీట్లకు గాను 164 సీట్లు గంపగొత్తుగా ప్రజలకు వీళ్ళు తప్ప ఎవరైనా ఓకే, వీళ్ళు తప్ప ఎవరైనా ఓకే, కానీ వైసీపీ మాత్రం వద్దు. ఈ వైసీపీ ఉంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ఐదేంటంటే కేవలం భయం. భయం ఇచ్చడం వల్లే వీళ్ళు 151 సీట్లు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఈరోజు 111 సీట్లు పడిపోయి కూటమి ప్రభుత్వానికి గంపెత్తుగా ఓట్లందరూ కూడా వచ్చేసారు. దాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన విధ్వంసాన్ని మా యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కానీ స్ట్రీమ్ లైన్ చేస్తూ వస్తుంటేనే 1 year పట్టింది వాళ్ళకి. దాని తర్వాత చూస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో ఏ తప్పులు జరిగాయి, ఎలాంటి ఫేక్ జీవోలు మనం చూసాం. అయినా గవర్నమెంట్ ఆర్డర్లు డిజేబుల్ మోడ్ లో పెట్టారు మేడం. రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వాటిని ఎనేబుల్ చేసింది. అంటే జీవోలు రాత్రి రిలీజ్ చేయడం, వాటిని హైడ్ చేయడం సైట్ లో కూడా కనిపించకుండా. అంటే ఎన్ని అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇది స్కామ్ల ప్రభుత్వం. అంటే నైట్ టైం జీవోలు రిలీజ్ చేసే ప్రభుత్వం. అన్ని కూడా కానీ 1 by 1 అంటే ఒక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసారు. ఆ వ్యవస్థల్ని కాపాడుకుంటూ, వ్యవస్థల్ని వీళ్ళు చేసిన దురాగతాలని కాపాడుకుంటూ ఆ వ్యవస్థలను సరిచేస్తూ వస్తూనే 1.5 year అయిపోవచ్చింది అప్పటికి. నెక్స్ట్ డిఎస్పీ వ్యవహారం వస్తే ఎవరైనా సరే మేడం, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల గొంతుగా ఎంత బాగా చేస్తున్నాడు. స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఒకే మాట చెప్పారు అనిత గారికి కూడా, మీరు తప్పు చేస్తున్నారు, మీరు లా అండ్ ఆర్డర్ తీసుకుంటా, లా అండ్ ఆర్డర్ మిస్ అవుతే నేనే వస్తానని కూడా. మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా సరే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగానే, పరోక్షంగా ప్రత్యక్షంగానే హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా చెప్పారు. అంటే అంత నిక్కచ్చిగా ఉంటాం. ఈ రోజు డిఎస్పీ వ్యవహారం తీసుకున్నా సరే చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ రిపోర్ట్ ప్రకారం అది చూస్తుంది. అంతేగాని దీంట్లో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ లేదా ఇంకోటి కాదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ రోజు తిరుపతికి ఇచ్చేశారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనేది దాన్ని తిరుపతిలో ఇనాగ్రేట్ చేశారు అని చెప్పారు డైరెక్ట్ గా. ఎవరైనా సరే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎత్తుకున్నా సరే, కూటమి నాయకులు ఎత్తుకున్నా సరే, తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే, ఎవరికైనా శిక్ష పడుతుంది, అది ఎంతటి నాయకుడైనా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థలన్నీ బాగుంటేనే మేడం, ప్రజాస్వామ్యం అనేది బాగుంటేనే వ్యవస్థలన్నీ ముందుకు వెళ్తాయి. ఈ రోజు కదా వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 ఎందుకు ఇచ్చారంటే వీళ్ళందరూ ఈ రోజుకి రఫా అంటారు. మాజీ ముఖ్యమంత్రి రోజా గారు అయితే మొన్న ఒకసారి రఫా అన్నాడు. నిన్న చూస్తే మామూలుగా మనం రక్తం దేనికి చల్లుతారు మేడం, రాక్షసులను చంపి రక్తం బలిస్తారు. అంటే జంతువులను బలిచ్చి
రాక్షసులకు వీళ్ళకి ఇస్తారు. నిన్న చూస్తే మనము ఒకేసారి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి పశు అదే జంతు బలిచ్చి కార్యకర్తలు చేసింది సమంజసం కాదు. సంస్కారం ఉందో మీ దగ్గర సబ్జెక్ట్ మాట్లాడండి. ఇక్కడ అంశం డిఎస్పీ గారి అంశం కూడా ఆయన కేవలం అవినీతి అక్రమాలే కాదు, పేకాట ఢిల్లీ నడుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి ఢిల్లీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ నడపట్లేదు కాబట్టి కిందుండే క్యాడర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకందరికీ కూడా చరమ గీతం పాడాలంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. తిరుపతి చూస్తాం, ఇదే టెంపుల్ సిటీ. తెలుగు టెంపుల్ సిటీలో ఈరోజు గౌరవ ఎస్పీ సుబ్బరాయుడు గారు, కలెక్టర్ వెంకటేశ్వర గారు ఇద్దరు కూడా కలిసి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు. నో హెల్మెట్ నో డీజిల్ అనేసి, నో పెట్రోల్ అని ఒకటి. అదే విధంగా రౌడీ షీటర్ల మీద, గంజాయి మీద ఉక్కుపాదం మాపుతున్నారు. రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళ మీద కంటిన్యూగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదేవిధంగా గంజాయి రూపం అవుతారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం. అదే ఈ గవర్నమెంట్ లో గంజాయి విచ్చలవిడిగా తీసుకునే వాళ్ళు, మందు ఏ బ్రాండ్ అని తెలియదు వాళ్ళు. అంటే వీళ్ళకి లాండ్ ఆర్డర్ తెలియదు, ఏ వ్యవస్థలు తెలియదు. వీళ్ళకి జస్ట్ అధికారంలో వచ్చేసారు, ఏదో ఒకటి 150 సీట్లతో వచ్చేసారు. వాళ్ళు చెప్పిందే వేదం అనుకున్నారు. కాబట్టి ప్రజలు విస్తుపోయి భయపడి భయభ్రాంతులై రేపు పొద్దున మా ఆస్తులు మమ్మల్ని కూడా చంపేస్తారనే ఉద్దేశంతోనే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కానీ 5 ఏళ్ల భయాన్ని తీసుకొచ్చి ఒక్క రోజుగా గంపగతిగా ఎత్తించి ఓట్ల రూపంలో పిలిచారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ సో అలాంటిది లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సరే తీసుకొస్తాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగారో ఆ అన్యాయాలు కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మిత్రులు మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 2019లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, 2019 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కట్టారా లేదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు ఈ ప్రభుత్వం అక్రమంగా కట్టిందా లేదా? ఎందుకని అబద్ధాలు మాట్లాడతారు? మీ యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎట్లా అడిగారు? నువ్వు సబ్జెక్ట్ నేను బర్త్ కేసు గురించి మాట్లాడితే నువ్వు దాని గురించి మాట్లాడు. కేసు కట్టారా లేదని చెప్పాలి. నీకు డబ్బుంటే నువ్వు డైవర్ట్ చేస్తావు, ఆస్తుల గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రంలో అవినీతి తోటి ఆస్తులు సంపాదించినటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి లేదు. చరిత్ర మీరు డైవర్షన్ చేసి మాట్లాడుకుంటారండి. పాయింట్ మీద మాట్లాడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో చట్టం కింద కేసు కట్టించారా లేదా ప్రభుత్వం? క్లియర్ ఇది. దాని మీద మాట్లాడండి. కట్టించలేదా? కట్టించారని చెప్పలేదు మీరు. ఎందుకంటే మీరు అబద్ధాలు మాట్లాడటం నేర్చుకున్నారు. పాలిటిక్స్ అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక అంశం ఉంటే దాన్ని డైవర్షన్ చేయాలి. ఇది ప్రతినిధులు కూడా ఈ రకంగా అడిగినటువంటి ఆన్సర్ చేయి. శేఖర్ గారు ఆన్సర్ చేసేటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఈ రకంగా డైవర్ట్ చేస్తారు మేడం. చంద్రగిరి నియోజకవర్గంలో